అంతకుముందు అసెంబ్లీలో లేరు. ఆ రెండు ఉన్నాయి. ఒకటిసారి చెప్తే వినమని చెప్పండి. విజయ్ కుమార్ గారు అసెంబ్లీ ఉన్నప్పుడు అక్కడ బాలకృష్ణ గారు జోబిలో చేతులు పెట్టుకొని తాగి వచ్చి వాడు సైకో గాడు అన్నప్పుడు అంతకన్నా నీచమైన పదాలు ఏముంటాయా? అంతకన్నా నీచమైన పదాలు ఉంటాయా? 14 నుండి 19 వరకు అక్కడ ఉన్నటువంటి కిషోర్ గారు సార్ ఈ రోజున బాలకృష్ణ గారు తాగుచ్చారు అంటున్నారు. మీరు ఏమైనా టెస్ట్ చేశారా? టెస్ట్ ప్రూవ్ అయిందా? ఎలా చెప్తారు సార్ తాగుచ్చారని? అంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో నోటుకు వచ్చి మాట్లాడినప్పుడు మీరు మాటలు రావు మీకు. ఈ రోజున భువనేశ్వరి గారిని అసెంబ్లీ సాక్షిగా తిట్టినప్పుడు మీకు మాటలు రావు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని కూడా నోటుకు వచ్చి మాట్లాడినప్పుడు మాటలు రావు. గల్లా మాధవ్ గారిని కూడా జుట్టు పట్టుకుని రోడ్డు గీడుస్తానని చెప్పేసి మీ ఏరియా జక్కంపూడి అన్నప్పుడు కూడా మీకు మాటలు రావు. అంటే ఒక మహిళని ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ చేయాలనుకోవాలా? ఈ రోజు మోహన్ రెడ్డి గారు ఏంటి కమెంట్స్? వంశీ గారు అక్కడ కూర్చోబెట్టి మాట్లాడడం కాదు, కూర్చోబెట్టి ఆపి నాతో మాట్లాడారు. మీరే కదా సార్, ఇప్పుడు మాట్లాడి మీరే కదా. మీకు సబ్మిషన్ ఇస్తున్నా, మీకు సబ్మిషన్ ఇస్తా. మీరు తాగొచ్చారని ఎలా అంటారు? మీరు తాగొచ్చారని ఎలా అంటారు? అంటే అసెంబ్లీ సాక్షిగా రోడ్డు మీద సాక్షిగా నోటుకు వచ్చిన బూతులు తిట్టే ప్రతి ఒక్కరు కూడా తాగొచ్చారు సార్. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలు ఎవరైతే బూతులు మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా తాగొచ్చినట్టు మాట్లాడతారు. మీకులాగా అసభ్య పదజాలను మేము ఎప్పుడు వాడలేదు. మీరు గుర్తుపెట్టుకోవాలా? ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అసభ్య పదజాలను ఎప్పుడు మాట్లాడలేదు. మీరు గుర్తుపెట్టుకోవాలా? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ. కాదు. ఈ రోజు సిగ్గు లేకుండా అంబటి రాంబాబు వచ్చి నోటికి వచ్చి బూతు మాట్లాడతారు. కవర్ చేయడానికి మనకు కొంచెం ఉండాలి సార్. ఇది సార్ ఒక భార్యని, ఒక 75 ఏళ్ల వయసున్న వ్యక్తి ఒక భార్యనంటే ఇద్దరు బాధ రాదు సార్. మీరు బాధ రాదా? మీకులాగా సొంత చెల్లిని తిట్టించే సాంప్రదాయం లేదు ఇక్కడ. మీకులాగా సొంత చెల్లిని తల్లిని తిట్టించే సాంప్రదాయం లేదు. అంబటి రాంబాబు లాంటి ఒక యదవ వచ్చి వచ్చి మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నారు ఇలా అంటాడా? అటువంటి వర్డ్స్ ఎక్కడ కూడా యూజ్ చేయదు. ప్లీజ్ కిషోర్ గారు.